హలో ఆల్, ఇవాళ నేను నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది పులావ్ రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. ముందైతే జీడిపప్పు, బాదం పప్పు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని ఒక 5 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకున్నాను. ఇన్ కేస్ మన దగ్గర టైం ఉంటే వీటిని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. అండ్ ఇవే వాడాలని ఏం లేదు, బయట అయితే ఎక్కువగా పుచ్చగింజలు వాడతారు అండ్ మనం ఇంట్లో క్యాష్యూస్ వేసుకోవచ్చు. సో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాటిని టొమాటోస్ అను కొంచెం కొబ్బరి నా దగ్గర ఉంటే అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చూపిస్తున్నట్టు చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని క్లీన్ చేసి నీట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన లైట్గా ఆయిల్ వేసి ఈ మష్రూమ్స్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలా వాటర్ వచ్చినా పర్లేదు, వాటర్తో సహా పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందు మిక్సీ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి లైట్గా ఆయిల్ ఊరుతూ ఉంటుంది సైడ్స్. అప్పుడు మష్రూమ్స్ మనం ముందు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.